హలో అండి. మోకాళ్ళ నొప్పులకు రామబాణంలా పనిచేసే నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నల్లేరు పచ్చడికి కావాల్సిన పదార్థాలంతా తెచ్చుకుందాం. ముఖ్యంగా నల్లేరు అండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళుంటే అక్కడ కూడా చిన్న చెట్టే, పెద్ద చెట్టు ఏం కాదు, కొద్దిగా లేత కాడలు దొరికాయండి, ఎక్కువ లేదు. ఈ కాడలు చూసారా, చాలా అంటే చాలా లేతవన్నమాట. వీటికైతే చాకు ఏమీ అవసరం లేదండి, చేతితోనే తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. దీనికి ఉండే నార లాంటి పదార్థం అంతా చేతితోనే తీసేసాను. వీటిని నెమ్మదిగా తీసేయాలండి. దీనిపైన ఉండే ఇవంతా తీసేసి చేత్తోనే చిన్నగా ఈ విధంగా తీసేసామంటే వచ్చేస్తుందండి. లేదంటే జిగటగా ఉంటుంది. ఇది కాస్త ముదురుది అనుకోండి, మన చేతులకు కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాస్త కందగోసినప్పుడు ఉంటుంది చూడండి, దురదలాగా అలా పెట్టే అవకాశం ఉంటుంది. ఇది చాలా లేతది కాబట్టి ఏం కాదు, అందుకని నేను అలాగే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి నల్లేరుని. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనకి కీళ్ళ నొప్పులకు కానివ్వండి, ఒళ్ళు నొప్పులకి అన్నిటికీ బాగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్తుంటారు కదా. తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుందాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదైతే తక్కువగానే ఉంది కాబట్టి దానికి తగినట్టుగా ఉప్పు కారాలు వేసుకున్నాను నేను. తర్వాత ఆయిల్ పెట్టి పెనం పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కాస్త జీలకర్ర, మినప్పప్పు, వడపప్పు వేసుకోవాలి. అది కాస్త వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అంటే నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి దానికి తగినట్టు వేసుకున్నానండి. తర్వాత పచ్చి కరివేపాకు, వెల్లుల్లి ఉంటే కొత్తిమీర కూడా కాస్త వేసుకోవచ్చండి. కొత్తిమీర నా దగ్గర ప్రస్తుతానికి లేదు కనుక వేయలేదు. తర్వాత ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీదనే వేపుకోవాలి దోరగా. బాగా వేగిన తర్వాత అందులోనే దానికి తగినంత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు కూడా ఆయిల్లోనే కాసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఇది బాగా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే, అంతేనండి. నల్లేరు పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికేం పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. మన రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే, అంతేనండి. అన్నంలోకి కానివ్వండి, సంగటికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నల్లేరు పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.